తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అన్నదాతలందరికీ రైతు భరోసా పైన తీపి కబురు అందించడం జరిగింది. ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీ నుండి ఇవ్వాలనైతే నిర్ణయించడం జరిగింది. రైతు భరోసా పైన రైతన్నలకు బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతన్నల అకౌంట్లోకి 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అందించనున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రాబోయే సమావేశాల్లో రైతన్నలకు సంబంధించి అనేక ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సచివాలయంలో భేటీ అయితే జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీ, పంట బీమా, రైతు భరోసా, హైడ్రా చట్టం వంటి కీలక అంశాలపై చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేసింది. కానీ 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు. అందుకని ఈ అంశంపై దశల వారీగా మాఫీ చేసే ప్రణాళికపై చర్చ జరుగుతుందన్న సమాచారం ఉంది. రైతు బంధు స్థానంలో రైతు భరోసా పంట పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, పరిమితులు మరియు జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనుంది. వర్షాకాలం ఉన్నప్పటికీ రైతు భరోసా అమలవ్వకపోవడంతో విమర్శలైతే వస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదనంగా కేంద్ర పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుచేత ఈ కేబినెట్ సమావేశం రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొనడం అయితే జరిగింది. మొత్తంగా ఈ సమావేశంలో రైతన్నలకు సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాలు కొన్ని తీసుకోనున్నారు. అందులో రైతు భరోసా పైన ఒక క్లారిటీ అయితే రానుంది. రైతు భరోసాకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. వాటిని మీరు అందరికంటే ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RR Analysis 24/7.